ఇదో ఇంద్రభవనం. లోపల కడుగు పెడితే 5 స్టార్ హోటల్ ఫీలింగ్ వస్తుంది. రుచికరమైన ఫుడ్, వెయిటింగ్ కాన్సెప్టే ఉండదు. ఇక్కడికొస్తే అసలు టైమే తెలియదు. ఇవన్నీ వింటుంటే ఇదేదో పెద్ద షాపింగ్ మాల్ అనుకునేరు. కానీ కాదు, అంతకు మించి. అదే ముంబైలో కొత్తగా నిర్మించిన నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 2025లో ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకున్న నవీ ముంబై ఎయిర్పోర్ట్ విశేషాలు ఈ వీడియోలో మీకోసం. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎయిర్పోర్టుల్లోకి ఈ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చేరింది. ఇది ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతానికి సేవలు అందించే రెండవ ఎయిర్పోర్ట్. అదాని ఎయిర్పోర్ట్స్, సిడ్కో మధ్య పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ఎయిర్పోర్టు నిర్మాణమవుతోంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు ప్రాజెక్టుల్లో ఒకటి. ముంబై దక్షిణానికి 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉల్వేలో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ప్రతి ఏటా 9 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే వీలు ఉండేలా 2 దశల్లో దీన్ని నిర్మిస్తున్నారు. 19,650 కోట్లతో ప్రాజెక్టు తొలిదశ పూర్తి చేయగా ప్రస్తుతం ఒక టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. ఫేజ్ 1ను 2025 అక్టోబర్ 8న ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ దశలో 2 కోట్ల మందికి సేవలు అందించనుంది. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యే నాటికి 4 టెర్మినళ్లు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 2,866 ఎకరాల్లో ఈ ఎయిర్పోర్టు నిర్మించారు. ఈ ఎయిర్పోర్టులో 3,700 మీటర్ల పొడవైన రన్వేలున్నాయి. ప్రస్తుత వార్షిక కార్గో సామర్థ్యం 0.5 మిలియన్ మెట్రిక్ టన్నులు. రానున్న రోజుల్లో 3.25 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో సేవలు అందించేలా నిర్మాణం చేస్తున్నారు. లోటస్ ఆకారంలో నిర్మించడం ఈ ఎయిర్పోర్టు ప్రత్యేకత. లోటస్ ఆకారంలో నిర్మించడం ఈ ఎయిర్పోర్టు మరో ప్రత్యేకత. భవిష్యత్తు తరాల ఆలోచనలకు అనుగుణంగా ఈ ఎయిర్పోర్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బ్రిటిష్ ఆర్కిటెక్చర్ సంస్థ జహా హదీద్ ఈ డిజైన్ ను రూపొందించింది. ఎయిర్పోర్టు లోపలికి వెళ్లాక ప్రయాణికులు ఓ ప్రత్యేక విభాగంలోకి వెళతారు. ఇది సాధారణ టెర్మినల్లా కాకుండా భారతదేశం, మహారాష్ట్ర, ముంబై సంస్కృతి, చరిత్ర గురించి వివరిస్తూ డిజిటల్ డిస్ప్లేలు, కళా ప్రదర్శనలు ఉంటాయి. ప్రయాణానికి ముందు శాంతంగా, సంతోషంగా ఉండేలా ఈ ప్రాంతం డిజైన్ చేయబడింది. ఇది మానసికంగా ప్రయాణికులను బోర్డింగ్ కోసం సిద్ధం చేసే విశ్రాంతి విభాగంగా కూడా పనిచేస్తుంది. ఈ ఎయిర్పోర్టుకు వచ్చి ప్రయాణం చేయకుండా ఉండే బంధువులు, స్నేహితులు, డ్రైవర్ల కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఫుడ్ కోర్టులు, కాఫీ షాపులు, గేమింగ్ జోన్, వెయిటింగ్ లాంజ్, డ్రైవర్ల క్యాంటీన్ వంటి వసతులుంటాయి. అంటే విమానాశ్రయం సందర్శించే వారంతా సౌకర్యంగా గడిపేలా వ్యవస్థ ఉంటుంది. ప్రముఖుల కోసం లాంజ్లు, చిన్నారుల కోసం స్పెషల్ జోన్లు, డిజిటల్ స్క్రీన్లు, ప్రయాణికుల స్వల్పకాలిక విడిది కోసం ఎయిర్పోర్టు లోపల ఒక హోటల్ సహా అనేక సదుపాయాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రయాణికులకు రుచికరమైన భోజనం, కళా ప్రదర్శనలు, విశ్రాంతి వాతావరణం, తాత్కాలిక టూర్లు, ఇలా ఎన్నో కొత్త అవకాశాలను తెరలేపేలా ఈ ఎయిర్పోర్టు రూపుదిద్దుకుంటోంది. ప్రయాణికులకు ఇక్కడ మరో ఫెసిలిటీ కూడా రాబోతుంది. తాము ఎక్కాల్సిన విమానం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే దగ్గరలో చూడాల్సిన పర్యాటక ప్రాంతాలకు చిన్న టూర్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ సేవ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఆలోచన దశలో ఉంది. ఇది అమలైతే భారతదేశంలో ఇలాంటి ఎయిర్పోర్టు రావడం ఇదే మొదటిసారవుతుంది. అంటే ప్రయాణానికి ముందే చిన్న టూర్ ప్లాన్ చేసుకునే అవకాశాన్ని కల్పించే ఎయిర్పోర్టు ఇదే. ఈ ఎయిర్పోర్టు నిర్మించడానికి ప్రధాన కారణం రద్దీ తగ్గించడం. ఇది ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై భారాన్ని తగ్గిస్తుంది. ఇక్కడ ఇండిగో, ఆకాశ వంటి విమానయాన సంస్థలు ఇక్కడి నుంచి సేవలందిస్తాయి. ఎక్కువ ఎయిర్పోర్టులున్న ప్రపంచ నగరాలైన లండన్, న్యూయార్క్, టోక్యో వంటి వాటి సరసన ఇప్పుడు ముంబై కూడా చేరింది. ఇది భారతదేశ విమానాశ్రయ రంగంలో ఒక కొత్త ఒరవడి సృష్టించినట్లయింది. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేవలం ఒక టెర్మినల్ కాదు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఎయిర్పోర్ట్ కాబోతుందట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.